ఈరోజు లెక్కలు రాలేదంటే ఎందుకు వస్తాయి? ఎవరికో ద్రోహం చేసే ఉంటాం, అందుకే లెక్కలు రాలే. ముఖ్యంగా ఏం చేసి ఉంటాం? లెక్కల మాస్టర్నే ద్రోహం చేసి ఉంటాం, అందుకే లెక్కలు రాలా. ఇది నా సరౌండింగ్స్ ఉన్న వైఫ్ ఎలాగా, ఫ్రెండ్స్, రిలేటివ్స్ డైలాగ్. అంటే నేను ఎవరికి ద్రోహం చేయలేదంటే చేశాను. 6th క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం మరీ ట్రిగ్నామెట్రీ కాదు, అప్పుడు ఏదో కొంచెం సబ్జెక్ట్స్ అర్థం కాక మా నాన్న పంపించేవాడు. చారీ సార్ అని మంచి సార్ అనమాట అతను. అంత నాలెడ్జ్ మనకు ఉండదు కదా, పంపించేవాడు. సార్ దగ్గరికి 30 రూపాయలు మంత్లీ ట్యూషన్ ఫీ. అలా ఒక 1 year పంపించాడు. ఆ 1 year మధ్యలో ఒక 1 month నేను సార్కి ఫీ పే చేయాల. ఇది మా నాన్న తెలీదు. సార్కి మాత్రం ఏమ్మా ఒక 1 month వెయిట్ చేశాడు. ఫీ ఏదమ్మా అంటే, సార్ నిల్చొని బుద్ధిగా, మా నాన్నకి మంత్ సార్లు రాలేదు సార్, అందుకే ఇంట్లో కష్టంగా ఉంది. ఆయన పాపం చాలా సాడ్గా ఫేస్ పెట్టుకొని, ఓ ఓకే, ఇట్స్ ఓకే, నెక్స్ట్ మంత్ నుంచి పే చేయాము. ఆల్రెడీ నాన్న 30 రూపాయలు ఇచ్చాడు, నేను అందులో 10 రూపాయలు ఖర్చు పెట్టేశా. 20 రూపీస్ బుక్లో ఉన్నాయి. సార్కి అప్లై, అరే సార్ 30 రూపీస్ ఇంక మనకే, ఇంక నాన్నకి చెప్పాల్సిన అవసరం, ఇంకో టెన్షన్ పడుతుండేదాన్ని 20 days. అరే ఎలా ఓకే, ఇప్పుడు 20 రూపీస్ నాకే, నాన్నకి ఏముండదు, వీళ్ళిద్దరు మాట్లాడుకోరు కదా. అంటే ఇప్పటిలాగా పోయి పేరెంట్స్ టీచర్స్ని అప్పుడు అంత ఉండేది కాదు. టీచర్స్ పిలిస్తే రావాలి, వెళ్ళిపోవాలన్నమాట. అలా సార్కి 30 రూపీస్ ఎగ్గొట్టడం జరిగింది ఆ రోజు. సార్ చారీ సార్, సారీ, ఆ రోజు మిస్టేకే అది. ఇప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నా. చిన్నప్పుడు అంత సరదా చాలా, కానీ ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కానీ లెక్కలు రాకపోవడానికి మాత్రం కారణం ఆ రోజు ఫీజు ఎక్కువ కాదు. ఓకే, సమ్టైమ్స్ ఎవరికైనా బ్రెయిన్ అలా అవుతూ ఉంటుంది, అంతే, తీసుకోవాలి మరి, ఏమంటారు. అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ మన లైఫ్లో, ఎవరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. మీ లైఫ్లో కూడా జరిగిన సరదా సన్నివేశాన్ని తెలియజేయండి మన కామెంట్ రూపంలో. బాయ్.